2 సీడ్స్ తీసుకోండి. ఒకదాన్ని ఒక ఫర్టైల్ సాయిల్‌లో నాటండి. ఇంకొక దాన్ని ఒక వెట్ సిమెంట్‌లో నాటండి. ఏది బాగా పెరుగుతుంది? ఆన్సర్ అందరికీ తెలుసు. చాలా ఆబ్వియస్. ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటుంది ఒకటే. మన జీవితంలో ఎన్వైర్న్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. రాంగ్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే మీరు ఎంత మంచిగా బిహేవ్ చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ప్యూర్ హార్ట్‌తో ఉన్నా అది ఎప్పటికీ పక్క వాళ్ళకి ఎనఫ్ సరిపోదు. వాళ్ళు మీ వాల్యూ రికగ్నైజ్ చేయరు. మీ ఎఫర్ట్స్‌ని ఎప్పుడు అప్రిషియేట్ చేయరు. మీ ప్రజెన్స్ కూడా వాళ్ళకి మ్యాటర్ కాకపోవచ్చు. కానీ అదే మీరు రైట్ ఎన్వైర్న్మెంట్లో ఉంటే మీ ప్రజెన్స్‌ని సెలబ్రేట్ చేస్తారు. మీ గ్రోత్‌ని ఎంకరేజ్ చేస్తారు. అండ్ మీ డ్రీమ్స్‌ని సపోర్ట్ చేస్తారు. దీంతో మీరు న్యాచురల్‌గా ఫ్లరిష్ అవుతారు. అందుకే గుర్తుపెట్టుకోండి, యువర్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ ఎయిదర్ యువర్ పవర్ ఆర్ యువర్ పాయిజన్. మీ ఎనర్జీని డ్రైన్ చేసే ప్లేసెస్, మీ కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేసే పీపుల్, మీ పీస్ని డిస్టర్బ్ చేసే సరౌండింగ్స్, ఇవి స్లోలీ మనని ఎమోషనల్గా చాలా వీక్ చేస్తాయి. కానీ హెల్దీ ఎన్వైర్న్మెంట్, సపోర్టివ్ పీపుల్, సేఫ్ రిలేషన్షిప్స్, ఇవి మన లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో చూజ్ వైస్లీ. ఎందుకంటే సీడ్ ప్రాబ్లం కాదు, చాలాసార్లు అది పెరుగుతున్న ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లం. సో పేరెంటింగ్లో కూడా మీ పిల్లలు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో పెరుగుతున్నారు అండ్ మీరు మీ పిల్లలకి ఎలాంటి ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నారు, ఫ్యామిలీ అయినా కూడా, స్కూల్ అయినా కూడా, ఫ్రెండ్స్ అయినా కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ శ్వేతారెడ్డి, సర్టిఫైడ్ పేరెంటింగ్ కోచ్ అండ్ ఉమెన్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్.